నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. మదర్సాలు విద్యా బోధనకు పనికిరావు ఈ అంశాన్ని ఎన్సిపిసిఆర్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ విమర్శ ఉంది, మదర్సాలలో విద్యా బోధన జరగడం లేదు, అన్నీ అని కాకపోయినా చాలా వరకు మదర్సాలలో విద్యా బోధన జరగడం లేదు, మతపరమైనటువంటి విద్యను బోధిస్తున్నారు, దీంతోపాటు చిన్నపిల్లల మైండ్స్ని పొల్యూట్ చేస్తున్నారు అనేటువంటి విమర్శ చాలా కాలంగా ఉంది, చాలా దేశవ్యాప్తంగా. ఇప్పుడు తాజాగా ఎన్సిపిసిఆర్ చేసినటువంటి కామెంట్తో, ఈ సూచనతో ఇది మరొక ఆ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది. మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేయబోతోంది? మొత్తమే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మదర్సాలను రద్దు చేసేటువంటి అవకాశం ఉందా? సాధ్యాసాధ్యాలేంటి, పర్యవసానాలేంటి? వీటి మీద మాట్లాడదాం. నాతో పాటు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు అందుబాటులో ఉన్నారు. మురళి గారు నమస్తే. నమస్తే. నమస్తే మురళి గారు, ఎన్సిపిసిఆర్ సూచనని లేదా సిఫారసుని మనం ఎంత సీరియస్గా తీసుకోవచ్చు? గతంలో ఎప్పుడైనా ఇలాంటి సూచన చేయడం జరిగిందా? ఇది ఫస్ట్ టైం. అంటే ఎన్సిపిసిఆర్ అఫీషియల్ గా ఇటువంటి సూచన ఇవ్వలేదు, ఎందుకంటే ఎప్పుడు కోర్టులు అడగలేదు కనుక. కోర్టులు అడిగితే ఇచ్చేవాళ్ళు. నేను ఒక విషయం అడుగుతున్నాను రాజు గారు, మీలాంటి వాళ్ళు, మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను కాస్త పుస్తక కనుక, మనము మదర్సాలను ఒకసారి దర్శించి చుట్టుపక్కల అక్కడ వాతావరణం అది చూశాక బయటకు వచ్చి మీరు ఎక్కడైనా మీడియా దగ్గర ఈ స్కూలు అని మీరు చెప్పగలరా అనేది నా ప్రశ్న. అది నిజంగా ఎవరైనా సరే చూడంగానే ఇది స్కూల్ లా కనిపిస్తుంది, ఇది నిజంగా బడి, ఇది నేర్చుకునే బడి అని ఎవరికైనా అనిపిస్తే అది అలా చెప్పొచ్చు. కనుక ఎన్సిపిఎస్ఆర్ ఒక అఫీషియల్ బాడీ, అది చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ను కాపాడేది, అది దేశవ్యాప్త నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ అది. కనుక అది వాళ్ళు ఏది చెప్పినా ఒక శాస్త్రీయత ఉంటుంది, అందులో ఒక రీజనింగ్ ఉంటుంది. వితౌట్ రీజనింగ్ కానీ వితౌట్ సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేయడం అనేది సాధ్యం కానటువంటి విషయం. అందులో నిజం లేకపోతే సాధ్యం కాదు, అంత మాత్రం నేను గట్టిగా చెప్పగలను. అయితే ఇప్పుడు ఎన్సిపిసిఆర్ సూచన మేరకు మొత్తం మదర్సా అనేటువంటి కాన్సెప్ట్నే తప్పుపడుతున్నారు. అది వాళ్ళు అంటున్నది ఏంటంటే, ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 19, 21, 22, 24, 29 వీటికి ఈ సెక్షన్లకు విరుద్ధంగా అది పనిచేస్తున్నాయి మదర్సాలని చెప్తున్నారు. ఇది ఒక జస్ట్ ఎలిగేషన్ లాగా చెప్పలేము, అది లీగల్గా కూడా సెక్షన్ వైజ్ చెప్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం, యాక్ట్లోని ఈ సెక్షన్ల ప్రకారం విరుద్ధంగా ఉంది ఈ మదర్సాలని. ఆ లెక్క ప్రకారం మరి మొత్తానికే తీసేయాలా? సాధ్యపడుతుందా? ఇది ఈ కాంట్రవర్సీ అంతా ఏంటంటే, ఇది మత సంస్థ, ఇది విద్యా సంస్థన, రెండిట్లో ఒకటి క్లారిటీ రావాల్సిందే కోర్టు వైపు నుంచి. కోర్టు కనుక ఒకవేళ ఇది విద్యా సంస్థ కాలేదు, ఇది ఒక మత సంస్థ అని తీర్పు ఇవ్వగలిగితే, రద్దు చేయమని చెప్పకపోవచ్చు కోర్టు కూడా. మత సంస్థ కానీ మతాన్ని ప్రొపగేట్ చేసుకోవడానికి హక్కు ఉంది ప్రతి వాళ్ళకు, ఎవరైనా మత సంస్థలు నడుపుకోవచ్చు, అలాగే మదర్సాలను నడుపుకోవచ్చు. కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే, ఈ దేశంలో మదర్సాలను ఒక స్కూల్ లాగా ముస్లింలు నడుపుతారు, అంతేగాని అవి కూడా స్కూల్లే కనుక వాటికి ఫండింగ్ ఇవ్వాలి. మామూలు స్కూళ్ళకి ఎట్లయితే ఫండింగ్ ఇస్తారో అటువంటి ఫండింగ్ ఇవ్వాలి, అక్కడ టీచర్స్ కూడా సాలరీస్ ఇవ్వాలి. ఇది కదా ఈ దేశంలో సోకాల్ సెక్యులర్ పార్టీలు అన్ని కూడా పెంచి పోషించింది. కనుక ఇప్పుడు కాంట్రవర్సీ అంతా ఏంటి అంటే, ఇది నిజంగా విద్యా సంస్థన మత సంస్థన, ఇది సమయం వచ్చేసి. ఎందుకంటే ఫండింగ్ చేయడం ప్రారంభమయ్యాక దేశం అంతా కూడా ఇంకా అడిషనల్ గా వచ్చేటువంటి విషయాలు ఏంటంటే, మదర్సాల్లో టెర్రర్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి, మదర్సాలో చాలా ప్రమాదకరమైన యాంటీ నేషనల్ ఫోర్సెస్ అక్కడ ఇవి చేస్తున్నాయి, ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు అస్సాంలో ఈ మధ్య కాలంలో నాకు తెలిసి జస్ట్ ఆగస్టు నెలలోనే, జూలై ఆగస్ట్ 2 నెలల్లోనే ఒక 3 మదర్సాలను బుల్డోజర్తో కూల్చేశాడు ఆయన ముఖ్యమంత్రి. కనుక గోల్పారా అనేటువంటి, బార్పేట అనేటువంటి ప్లేస్ లో, బాసద్గో అనేటువంటి ప్లేస్ లో, ఈ 3 ప్లేసెస్ లో మదర్సాను బుల్డోజర్ వెళ్ళి తీసుకెళ్లి కొట్టేసింది. ఎందుకంటే అక్కడ అన్ని టెర్రర్ అవుట్ ఫిట్స్ అక్కడ పట్టుబడ్డాయి, అంటే రెడ్ హ్యాండెడ్ గా
అంతా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇవన్నీ కూడా టెర్రర్ హాట్ బెడ్స్ గా మారాయి ఇవి మదర్సా. సో అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఎంపెరికల్ ఎవిడెన్స్ తో అక్కడ ముఖ్యమంత్రి వాటిని బుల్డోజర్ పెట్టి కొట్టేశారు. కనుక ఇది ఒక వైపు అలా పక్కకు పెడదాం. అన్ని మదర్సాల్లో ఇది జరగదు కదా, ఎక్కడో ఒక జరిగితే అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కనుక ఎక్కడో అక్కడ జరిగిన వాటిని ఆధారాలతో కూల్ చేయడం అనేది అక్కడక్కడ ఎక్కువ అస్సాంలో, ఉత్తరప్రదేశ్ లో, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఇవి జరిగాయి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి విషయం. దాన్ని కాసేపు పక్కకు పెడితే మరి చదువులు ఎలా కొనసాగుతున్నాయి అనేది విషయం వస్తుంది ఇక్కడ. కనుక మీరు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చినట్టుగా మీరు అంతెందుకు రాజు గారు, మీరు అన్నారు కదా అవి ఏంటివి ఆర్టికల్ 19, 21, 22 అవన్నీ కూడా ఆర్టీ సంబంధించినటువంటి చట్టాలు. 19, 21, 22, 24 ఇవన్నీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యొక్క చట్టం, విద్యా హక్కు చట్టం. ఇది ఒక మాటలో చెప్పాలంటే విద్యా హక్కు చట్టంలో అనేక విషయాలు ఉన్నాయి. వాటి ఆ ఒక్క నిబంధన కూడా ఈ మదర్సాలు నిర్వహించవు. కనుక ఆ విషయం వాళ్ళు మధ్యాహ్న భోజనము, తర్వాత యూనిఫామ్ డ్రెస్, యూనిఫామ్ ఇలాంటివి ఏవి వాళ్ళు పాటించరు. కనుక వాటి నుంచి ఎప్పుడో కొన్ని మదర్సాలు డిస్కనెక్ట్ అయ్యాయి. రూల్స్ పాటించడం లేదని మధ్యాహ్న భోజనం ప్రభుత్వాలు సప్లై చేయడం లేదు, యూనిఫామ్ అయితే వాళ్ళే తీసుకోవడం లేదు, మా యూనిఫామ్ మాకుంటుంది అని. తర్వాత ఒకటి ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారంతా రాజుగారు ఏంటి అంటే, మేము ఎన్సీఆర్టీలో అంటే ఈ మధ్యన ప్రభుత్వాలు అడగడం మొదలు పెట్టాక, మా చట్టంలోకి మీరు రావడం లేదు కదా అని అడగడం మొదలు పెట్టాక వాళ్ళ సిలబస్ లో ఎన్సీఆర్టీ లెసన్స్ 1, 2 అక్కడక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పటికి ముఖ్యంగా అస్సాంలో, ఉత్తరప్రదేశ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే, మీరు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ చెప్పకుండా ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్ కానే కాదు అని గట్టిగా చెప్పారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్సే లేవు, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ లేకపోతే అది ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది? అసలు జనరల్ గా అనుమానం ఏంటంటే అక్కడ కరికులం ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా అక్కడ విజిట్ చేశారా? అసలు ఇప్పుడు మన మామూలు స్కూళ్ళలో అయితే మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు ఇలాంటివన్నీ ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏం సబ్జెక్ట్స్, కరికులం ఏం చెప్తారు? వాళ్ళు మేజర్ గా వచ్చేసి మత విద్య ఉంటుంది, కంప్లీట్ గా రిలీజియస్ ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళ ప్రార్థనలు ఉంటాయి, వాళ్ళ అల్లా ప్రార్థనలు ఉంటాయి, రిలీజియస్ ప్రాక్టీసెస్ ఉంటాయి, వాళ్ళ సిస్టమ్స్ కొన్ని ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. కనుక వాటి బోధించడానికే మదర్సాలు. కనుక మదర్సాలకు స్కూల్స్ కు సమానమైనటువంటి ఫండింగ్ ఇవ్వమనడం అనేది తీసుకుంటున్నారు. ఇవ్వడం కాదు, దయచేసి అర్థం చేసుకోవాల్సిన, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అలా ఇవ్వడం అలవాటుగా చేశాయి. ఇక్కడ ఎన్సీపీసీఆర్ వీళ్ళు ఏం చేశారంటే, అడిగినందుకు ఎవరో కంప్లైంట్ చేశారు, అక్కడక్కడ చేసినప్పుడు కోర్టు అడిగింది, సహజంగా అడిగితే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్టు సీదా ఇచ్చేసారు, అయ్యా ఇది విద్యా హక్కు చట్టం పరిధిలోనికి రాదు, ఇట్ ఈస్ అన్ఫిట్ టు బి కాల్డ్ యాజ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, విద్యా సంస్థగా మేము దీన్ని పిలవలేము, ఎందుకంటే అని 10 రీజన్స్ రాశారు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే, ఇలాంటి పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా లేవు, మ్యాథ్స్ లేదు, సైన్స్ లేవు, ఇవన్నీ లేవు, విద్యా హక్కు చట్టం కిందకి రావటం లేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ టీచర్స్ యొక్క అపాయింట్మెంట్ మా ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారం జరగవు. వాళ్ళ మౌల్వీలు వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు అక్కడ టీచర్స్ అవుతారు. కనుక వాళ్లకు మేము ప్రభుత్వ పద్ధతిలో శాలరీ ఇవ్వడం లాంటివి మాకు కుదరడం లేదు, కనుక మేము ఇవ్వలేము అనేటువంటి ఒక రిపోర్టు, అద్భుతమైన రిపోర్టు ఉన్నట్టుగా ఇచ్చారు. అదండి, ఆ రిపోర్ట్ తోటి ఇప్పుడు సమస్య అంతా వచ్చి పడ్డది. తర్వాత వీళ్ళకి ఇవి కాకుండా ఫండింగ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఈ సంస్థకు ఏమైనా ఫండ్స్ వస్తే అవి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అవి ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రభుత్వం ఆధీనంలోకి వస్తే వెన్ యూ ఆర్ గెటింగ్ గవర్నమెంట్ ఫండ్స్, నువ్వు సీక్రెట్ గా పెట్టలేము ప్రభుత్వం నుంచి దూరంగా కొన్ని విషయాలను మెరిసి. ఉదాహరణకు మీకు స్కూల్ ఉందండి, మీ ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, మీ ల్యాండ్ వక్ఫ్ బోర్డు కిందకి వస్తుంది, ఇంకేదో, కానీ మీరు ఓపెన్ గా ప్రభుత్వానికి చూపించాల్సి వస్తుంది డాక్యుమెంట్స్. ఇవి ఏమీ చేయలేకపోతున్నారు వాళ్ళ పాపం. ఇంకా ప్రాబ్లం ఏంటంటే, ప్రభుత్వం విధి విధానాలలోకి రాకుండా ప్రభుత్వం ఫండింగ్ తీసుకోవాలనుకుంటే కుదరదు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. కనుక ఈ విధానాలు కట్టుబడి ఉందా లేదా అనేది మాత్రమే కోర్టుకు చెప్తుంది. కానీ అస్సాంలో ఆల్రెడీ 600 మదర్సాలను తొలగించేశారు, వాళ్ళు డిలీట్ చేసేసారు. అంటే ప్రభుత్వం యొక్క నిధులను ఆపేశారు. ప్రైవేట్ గా నడుపుతున్న వాటిని వాటికి నోటీస్ ఇచ్చారు, మీరు విధి విధానాలను పాటించడం లేదు, మీరు ప్రైవేట్ గా నడుపుతున్నా సరే
మీ ఫండింగ్ తో మీరు నడిపినా సరే మీరు ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తే సావరాలుగా ఉంటే మాత్రం వీటిని మేము క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి 200 ఇన్స్టిట్యూట్స్ కు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో అలాగే ఉంది పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ గా నడుస్తున్నటువంటి సమస్య. సుప్రీం కోర్టు కోర్టు ఏం చెప్తుంది అనేది మాత్రం మనం ఎదురు చూడాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఉత్తరప్రదేశ్లో కూడా ఈ సమస్య ఉందని చెప్పి. ఉత్తరప్రదేశ్లో రీసెంట్గా ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను. 513 మదర్సాల యొక్క గుర్తింపును, రికగ్నిషన్ని రద్దు చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది అనేటువంటి న్యూస్ ఆర్టికల్ వచ్చింది. 513 తక్కువేం కాదు. అంటే అక్కడ ఏ అనుమానం మీద, అక్కడ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనా, లేకపోతే నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారనా, ఏ కారణంగా రద్దు చేస్తున్నారు యూపీలో? ఒక్క మాటలో చెప్పాలంటే మదర్సాలన్నీ అక్రమ కట్టడాలే. బేసిక్ గా ప్రాబ్లమే అక్కడ వస్తుంది. ఏది కూడా ల్యాండ్ క్లియర్ లేవు, ఏవి కూడా డాక్యుమెంట్స్ క్లియర్ గా లేవు. అది మేజర్ ఇష్యూ వాళ్ళకున్నది. ఏంటంటే వక్ఫ్ అని ఒక ప్రకటించుకోవడం, ఆడ కట్టుకోవడము అంతే, ఇవి లేవు. సెకండ్ ఏది ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ చాలా ప్లేసెస్ లో బయటపడ్డాయి. అన్నిటికీ నోటీస్ పంపారు, ఏంటి అని వాళ్ళని పట్టుబడ్డారు వాళ్ళు. అండ్ థర్డ్ ఈజ్ మీరు గవర్నమెంట్ ఫండింగ్ జరుగుతున్నప్పుడు మీరు సైన్స్, మ్యాథమెటిక్స్ లాంటి లెసన్స్ ఎందుకు చెప్పడం లేదు, మరి చెప్పాలి కదా అంటే మేము చెప్పము అన్నారు. మరి మీ టీచర్స్ ఇంకోటి క్వాలిఫికేషన్స్ లేవు. లైక్ ఎవరు కూడా మన నిబంధన ప్రకారం ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ లేవు. సో కరికులం లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టీచర్స్ అపాయింట్మెంట్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో క్లారిటీ లేదు, ఫండింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని సీక్రెట్ ఫండింగ్ ఉన్నాయి. వీటికి అవి ట్రాన్స్పరెన్సీ లేదు, ప్రభుత్వాలకు చెప్పరు వాళ్ళు. సో ఇవన్నీ కూడా మదర్సాస్ కు వస్తున్నటువంటి బిగుస్తున్నారు, ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు. కనుక ఆ ఫ్రీడమ్ వాళ్ళకి లేదు. కంప్లీట్ గా టెర్రర్ అవుట్ఫిట్స్ గా, టెర్రర్ కేంద్రాలుగా చాలా మదర్సాస్ ఉండేవి ఒకప్పుడు. కనుక చదువు పేరుతోటి, పిల్లల చదువు పేరుతోటి, మత విద్య పేరుతోటి ఫండింగ్ కూడా కావాలి అనడము ఒక అన్యాయము. రెండవది ఈ టెర్రర్ యాక్టివిటీస్ కు కేంద్రంగా చేయడం అనేది రెండవ తప్పు వాళ్ళు చేస్తున్నారు. చివరిగా మురళి గారు, హిమాచల్ ప్రదేశ్లో ఈ మధ్యన ఒక 4 అంతస్తుల అక్రమంగా కట్టేశారు మసీద్. దాన్ని కూల్చేయాలంటూ హిందువులు రోడ్లెక్కినటువంటి పరిస్థితి చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది. సో ఇలాంటి పరిస్థితి మన తెలంగాణలో కూడా ఉందంటారా? హైదరాబాద్లో ఏమన్నా? అక్కడనేమో అవుట్ రైట్ గా అది అక్రమ కట్టడము, ఎంక్రోచ్మెంట్ ఉంది, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఉంది. పాపం వాళ్ళు పరిస్థితి ఏంటంటే అవుట్ రైట్ వాళ్ళు బయటికి వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది తప్పు జరిగింది అని. కనుక అక్కడి లోకల్ ముస్లిమ్స్ వాళ్ళు కూడా అందుకే హిందువులంతా తిరగబడ్డారు. అక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు అక్రమంగా కట్టినప్పుడు ఎవరు అడగలేదు, కట్టి నడుపుకుంటున్నప్పుడు అడగలేదు. కానీ వాళ్ళ ఒక యాక్టివిటీ కారణంగా ఆ చుట్టుపక్కల వచ్చిపోయేటువంటి అబ్బాయిలు, అమ్మాయిల మీద జరిగినటువంటి దాడులు, అక్రమ దాడులు, తర్వాత వేధింపులు, వీటితో విసిగి వేసారినటువంటి లోకల్ పీపుల్ యొక్క తిరుగుబాటు. వాళ్ళకు అంటే వీళ్ళ యొక్క హింస, వీళ్ళ యొక్క రౌడీయిజము, తర్వాత ఈ అగ్రెషన్ ఏదైతే ఉందో అది భరించారు 2 రోజులు. ఒకసారి అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తేలైన తర్వాత అసెంబ్లీలోనే దీనిపైన చర్చ జరిగాక స్వయంగా మంత్రి ఒప్పుకోవడం తోటి ఏమైందంటే ఇది ఇక్కడ నుంచి తొలగించండి, మాకు పీడబోతుంది అనేటువంటి ఒక తిరుగుబాటు ప్రజల్లో వచ్చింది. అదొక అవకాశంగా ఈ పీడను వదిలించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వచ్చిన దగ్గర వాళ్ళ యొక్క ప్రార్థనలు చేసుకొని వెళ్ళిపోతుంటే ఎవరికేం సమస్య లేదండి, ఎవరేం అనలేదు. ఎందుకంటే జనరల్ సామాన్య హిందువు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటామంటే పక్కకు జరిగి రోడ్లని, పబ్లిక్ ప్లేసెస్, స్టేషన్ లో కూడా, రైళ్లలో కూడా చూస్తుంటాం. మన సీట్లు ఇచ్చేసి పక్కకు నిలబడతారు, కాసేపు చేసుకొని లేకుండా వాళ్ళు పాపం ఏదో పూజ చేస్తున్నారు, మనం అంటే ఎట్లా చేయము, వాళ్ళు చేస్తున్నారు కదా దైవ ప్రార్థన కదా చేయనియండి అని ఓపిక్ గా పక్కకు నిలబడే అలవాటు, వాళ్ళకి ఇంత కాస్తంత సహకరించే అలవాటు, మన ప్లేస్ ను కూడా కాసేపు వాళ్ళకి అప్పజెప్పేసి పక్కకు జరిగే అలవాటు, ఇది సామాన్య హిందువుకు ఉండేటువంటి లక్షణం. ఇది బలహీనతగా వాళ్ళు తీసుకోవడం వల్ల హిమాచల్ ప్రదేశ్ లో ఆ సమస్య వాళ్ళు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. బహిరంగంగా వచ్చి వాళ్ళు క్షమాపణ చెప్తున్నారు. అంతవరకు వచ్చేసింది అక్కడ, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైంది మేము శృతి నుంచి చేశామని. అలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి ఇక్కడ కనుక
రివీల్ అయిందంటే. కాకపోతే ఆ చైతన్యం అవి ఇచ్చేవాళ్ళు లేదు. పాత బస్తీలో ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకనే, వీళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేకని ఇల్లు ఖాళీ చేసి వచ్చేసారు. పాత బస్తీలు ఎక్కడున్నారండి? హిందువుల జనాభా ఎందుకు తగ్గిపోతుంది రోజు రోజు అంటే ఇదే ఈ వేధింపులతోటే. కనుక కాస్ట్ ఆఫ్ మెజారిటీ పెరిగిందంటే జరిగేటువంటి పరిస్థితి ఇదే. అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి. మదర్సాల కట్టడాలు మీరు కాస్త సరూర్ నగర్ దాటి ఇట్లా పోతుంటే అన్ని మదర్సాలుగా అడ్డొస్తుంటాయి. అక్కడ పిల్లలు వందల వేల మంది రావడం పోవడం వరకే ఉంటే ప్రాబ్లం లేదు, కానీ అక్కడ వచ్చిపోయే వాళ్ళ పైన రాళ్ళు వేయడము, ఈ మిస్చువస్, ఇది పేరెంట్స్ కూడా కొద్ది కూడా కంట్రోల్ చేయరు. మీరు ఎవరైనా సరే రాజు గారు, కాజీపేట నుంచి మీరు మహబూబ్ నగర్ వైపు వెళ్లే రైళ్లు, లోకల్ రైళ్లు కానీ ఏ రైళ్లు కానీ, మీరు మలక్పేట, యాకుత్పుర ఇవన్నీ వెళ్ళంగానే రైళ్ల పైన రాళ్ళు వచ్చి పడుతుంటాయి. ఆ ఏరియాకి రాగానే కిటికీలు వేసుకుంటారు, తలుపులు వేసుకుంటారు. ఎందుకు తెలుసా? ప్రసిద్ధి. ఆ ఏరియాలో రాళ్ళు కొడతారు పిల్లలు, ఎప్పుడు కొడతారో తెలియదు. అది ఎక్కడి నుంచి రావాలండి? మరి అదే మదర్సాలో ఈ విషయాలు టీచ్ చేస్తే బాగుంటది కదా, పిల్లలకు నేర్పించాలి కదా, తల్లిదండ్రులు నేర్పించాలి కదా. కొట్టేస్తే ఏం పోతుంది? మెజారిటీ హిందువులే కనుక ఎవరికోనికి పడుతుంది అనే విషయాలు చెప్తే ఎంత దారుణంగా ఉంటుంది. కనుక కలిసి జీవించాలంటే అందరము ఆలోచించుకోవాలి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండడమే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ మురళి గారు, ధన్యవాదాలు. మదర్సాలు విద్యా బోధనకు పనికిరావు అని ఎన్సిపిసిఆర్ చేసినటువంటి సూచనను సుప్రీంకోర్టు ఏ మేరకు సీరియస్గా తీసుకుంటుంది? సో ఇవి మతపరమైనటువంటి సంస్థల, విద్యా సంస్థల అనేటువంటి ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అక్కడేమైనా చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు జరిగితే కనుక వాటిని తప్పకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే వాటిని కూడా తీసేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.